లక్కీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు మమ్మల్ని? ఇక్కడికెందుకు వచ్చారా? ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళమ్మ కాదా? వాళ్ళ అనాథలా? ఏంట్రా నీకు పిచ్చి పట్టి ఏదో మాట్లాడుతున్నావురా? లక్కీ చెప్పేది నిజం. నాకు ఈ నిజం వాడికంటే ముందే తెలుసు. మీకు ఈ విషయం తెలియనివద్దని అంకుల్ ఆంటీ నా దగ్గర ఒట్టేయించుకున్నారు. కానీ వీడు మొత్తం వినేశాడు. నువ్వు సూపర్ అల్లకి. జీవితంలో మొదటిసారి మాట్లాడి అందరినీ బాధ పెట్టావు. మీ అమ్మ తప్పు చేసిందా విజయ్? కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. తన ప్రేమను పక్కన పెట్టి మీకు ప్రేమను పంచింది కదా, ఆవిడ చేసింది తప్పే. మీ నాన్న తప్పు చేశాడు అజయ్. మీ జీవితం నిలబెట్టడం కోసం ఆయన తన జీవితాన్ని పక్కన పెట్టి మరీ బతికాడు. ఆయన చేసింది తప్పే. ఇన్ని రోజులు మా అమ్మ ఎందుకు ఈ నిజం మాకు చెప్పలేదు? చెప్పుంటే ఏం చేసేవాడివి? ఇన్ని రోజులు ఈ విషయం డాడ్ ఎందుకు చెప్పలేదు? నేను వెళ్ళి అడుగుతాను. వెళ్ళేమని అడుగుతావురా? అనాథలైన మాకు అమ్మ నాన్నలుగా ఎందుకు అయ్యారని అడుగుతావా? ఈ నిజం మీకు తెలియకూడదు. తెలిస్తే మీరు బాధపడతారు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ నిజం మాకు తెలిసిపోయింది, మీరు ఇంకా బాధపడండి అని చెప్పరా? వెళ్ళి చెప్పు. గో. అని ఈ విషయం ఎవరికి చెప్పరు. లక్కీ, నువ్వేం వినలేదు, అసలు మాకేం చెప్పలేదు. ఈ నిజాన్ని ఇక్కడే మర్చిపోదాం. వాళ్ళు మన అమ్మా నాన్నలే, ఎప్పటికీ మన అమ్మా నాన్నలే. ఇక్కడ నుంచి అమ్మ నాన్నలు ఎవరు బాధ పెట్టకూడదురా, బాధ పెట్టకూడదు. ఏంటి హనీ, ఎంటైర్ ఫ్యామిలీని ఒకే చోటుకి ఎంటర్ చేస్తున్నా? గొడవలు పడే వాళ్ళంతా కలిసిపోయారు. ఈ హ్యాపీ మూమెంట్ ని అంకుల్ ఆంటీలతో సెలబ్రేట్ చేసుకుని విజయ్తో నా లవ్ ని అందరి ముందు కన్ఫర్మ్ చేస్తా. నీకోసమే అనుకుంటా. వయసు లేట్. సారీ, ఏంటి విషయం? ఆంటీ అంకుల్ వచ్చిన తర్వాత చెప్తాను. నేను చెప్పానా స్పెషల్ న్యూస్? చిలిపి. హలో అంకుల్, 1 minute. హలో అంకుల్, ఎక్కడున్నారు? ఇంకా రాలేదేంటి? దొరికిందిరా, దాన్ని ఎత్తుకొచ్చేయండిరా. ఎవడా నువ్వు? నేను అడగాల్సింది నువ్వు అడుగుతున్నావేంట్రా? దానికి నీకు ఏంట్రా సంబంధం? తాకి చూడు తెలుస్తుంది. వేసేయండిరా. తమ్ముడు ముందే అన్నయ్యని చంపేస్తారా? తప్పు కదా.
చేయి పడితే నా గుండె పైన చేయి పడినట్టేరా. మా అమ్మ ఒంట్లో నుంచి ఒక్క చుక్క రక్తం పడాలి, నీ తల తెగి కింద పడుతున్నా. వాళ్ళు నా కోసం మా ఊరు నుంచి వచ్చారు. నేను వాళ్ళతో వెళ్ళాలి. నేను మిమ్మల్ని అందరినీ పిలిచింది నా గతం గురించి చెప్పడానికి. ఇప్పుడు అదే గతం నన్ను తీసుకెళ్ళిపోతుంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను మీకు అనాథనని చెప్పినందుకు క్షమించండి అంకుల్. జాగ్రత్త, నేను వాళ్ళతో వెళ్ళడం ధర్మం. నువ్వు రావే. ఎవడన్నా కారు ముందు కలిపినాడు దీన్ని పీక్ కోసేస్తా. ఏందే బ్యాంకాకులో తాకుంటే Don't worry, sir. She'll be all right. థ్యాంక్ యూ డాక్టర్. మీ అమ్మాయికి ఎలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. కానీ నేను నా కూతురు హనీ విషయంలో ఏం జరగకూడదని భయపడ్డాము, అదే జరిగింది. అయితే హనీ తన గతాన్ని ఇంతకాలం మా దగ్గర ఎందుకు దాచింది? అది మీకు తెలియాలంటే మీరు తెలుసుకోవాల్సింది హనీ గురించి కాదు, ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఆ రెండు వాళ్ళ గురించి. ఒకటి పాండవపురం, రెండోది కౌరవపురం. పాండవపురానికి పెద్ద ధర్మన్న, ధర్మానికి దత్తపుత్రుడు లాంటివాడు. కౌరవపురానికి పెద్ద సుయోధన, అధర్మానికి అక్రమ సంతానం లాంటివాడు. సుయోధన చేసే అక్రమాలకి అతని కొడుకులు ఆయుధాలు లాంటివాళ్ళు. పేర్లకు తగ్గట్టుగానే ఆ రెండు వాళ్ళకి చరిత్ర కూడా ఉంది. పద్యనాటకాలు వచ్చిన కొత్తల్లో పాండవపురం వాళ్ళందరూ పాండవుల పాత్రలు వేసేవారు, కౌరవపురం వాళ్ళందరూ కౌరవుల పాత్రలు వేసేవారు. కాలగమనంలో పాండవపురం వాళ్ళందరూ పాండవుల వారసులమని, కౌరవపురం వాళ్ళందరూ కౌరవుల వారసులమని నమ్మేవారు, ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. సంక్రాంతికి అన్ని వాళ్ళకి పండగ వస్తే ఆ రెండు వాళ్ళకి మాత్రం పంతం వస్తుంది. అది మామూలు పంతం కాదు, కన్నవాళ్ళని కట్టుకున్న వాళ్ళని పందెం కాసే అంత పంతం. ఒక సంక్రాంతి పండగ నాడు ధర్మన్నకి మనశ్శాంతి లేకుండా చేయాలనే దురుద్దేశంతో పందెం ఓడిపోయిన వాడింట్లో 14 ఏళ్లు ఏ శుభకార్యాలు జరగకూడదని పందెం కాశాడు సుయోధన. తాను తీసిన గోతులో తానే పడ్డట్టు పేకాట్లో ఓడిపోయాడు. కొడుకులు పెళ్ళిళ్ళు లేక ఆంబోతుల్లా మిగిలిపోయారు. 14 ఏళ్లు గడిచాయి. మళ్ళీ సుయోధనకి పందెంలో పాల్గొనే అవకాశం వచ్చింది. రమ్మీ ఆటలో రాజ్యాలే పోగొట్టుకున్నవారు
మీతో ఆడి గెలిచేవాడు ఎవడు మిత్రమా? గెలుపు నా ఇంటి పేరు. ఇంటి పేరు మార్చారా? నిన్నటిదాకా అందరం అలాగే అనుకున్నాం సుయోధన్ గారు. నిన్న రాత్రి ఒకరిని చూసాం. వాడు గెలుపుకు మారుపేరులా ఉన్నాడు. ఎక్కడుంటాడు వాడు?